విశాఖ నుండి హిందూపురం వరకు వినిపిస్తున్న పేర్లు ఒక వర్గానికి చెందిన వారివే. అవసరం కోసం బీజేపీలో కొనసాగుతున్న వారి పేర్లు వినిపిస్తున్నాయి. అవి కూడా ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ గా పనిచేసే నాయకులే ఎక్కువగా ఆశావాహులుగా కనిపిస్తూ ఉండడం విశేషం. సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి, వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డి ఇలా పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసిన నాయకులే బీజేపీ ఆశావాహులు. అభ్యర్థులు అవుతుండటంతో బీజేపీ పాత నాయకులు బెంగతో గడుపుతున్నారు. హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టే స్థితిలో అధిష్టానం లేదు. ఇటీవల ఒక 30 మంది బీజేపీ పాత నాయకులు నేరుగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ సానుకూల ఫలితం రాలేదని తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపిన సమయంలోనే చంద్రబాబు కీలక షరతులు పెట్టినట్లు సమాచారం. బీజేపీలో చాలా మంది ప్రో వైసీపీ నేతలు ఉన్నారని, అటువంటి నాయకులకు టికెట్లు ఇస్తే టీడీపీ జనసేన ఓటు బ్యాంకు టర్న్ కాదని చెప్పినట్లు సమాచారం. అయితే చంద్రబాబు చెప్పిన ప్రో వైసీపీ నేతలంతా పాత బీజేపీ నాయకులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా బీజేపీలోని తన వాళ్లకు టికెట్ ఇచ్చేందుకు పెద్దపీట వేసుకున్నారు. గమనించాల్సిన బీజేపీ హైకమాండ్ ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తోంది. తమకు సీట్లు తప్ప మరో ఆలోచన లేదని, ఎవరికి టికెట్లు ఇస్తే తమకు ఎందుకన్న ఆలోచనతో ఉంది. దీంతో బీజేపీ నేతల బాధ వర్ణనాతీతం. కళ్ళెదుటే టీడీపీకి చెందిన వలస పక్షులు టికెట్లు దక్కించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమలో తామే మదన పడుతున్నారు.